బీహార్ పాలిటిక్స్ చాలా ఆసక్తికరంగా మారాయి. జన్ సురాజ్ పార్టీ పేరుతో ప్రత్యక్ష రాజకీయాలు మొదలయ్యాయి. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన పీకే పార్టీ ఇప్పుడు యువత, బ్రాహ్మణ వర్గాల్లో ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. 243 స్థానాలకు గాను 116 మందిని బరిలోకి దింపారు పీకే. అయితే ప్రచారాన్ని వదిలేసి టీవీ షోలకు మాత్రమే పరిమితమయ్యారు పీకే. బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ 2 సంకీర్ణ కూటములపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో జన్ స్వరాజ్ ప్రభావం ఏ విధంగా ఉంది? కౌసల్య, మనము ముఖ్యంగా పీకే మనకి రాజకీయ వర్గాలకి బాగా తెలిసిన వ్యక్తి. మనకి ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ప్రజలకు కూడా వెరీ పాపులర్, తెలుగు ప్రజల్లో కూడా ఆయన. అయితే కరెక్ట్ గా మనం ఒక సంవత్సరం ముందు 2024 అక్టోబర్లో జన్ స్వరాజ్ పార్టీని పెట్టి తానే బీహార్ సీఎం కాబోతున్నట్లుగా ప్రాపగండా చేయడం మొదలుపెట్టాడు. కానీ వాస్తవంగా ఎన్నికల నాటికి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల మూడ్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకి నవంబర్ 6న జరిగే ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకి సమయం దగ్గర పడేటప్పటికి ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ కాడి వదిలేశాడు. అయితే ఇక్కడ అంత మాత్రాన్ని ఈ ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ స్వరాజ్ పార్టీ ప్రభావం బీహార్ ఎన్నికల పైన లేదా అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు మనం. ఇతను పార్టీని మనం చూస్తే మొదటగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ 116 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నాడు. దానికి తోడు నేను ఒంటరి పోరాటం చేస్తాను, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనని చెప్పినటువంటి పీకే లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రసాద్ యాదవ్ స్థాపించిన జనశక్తి జనతాదళ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. అక్కడే అతని యొక్క వీక్నెస్ బయటపడింది. ఇంకా 150 సీట్లు ఖచ్చితంగా సాధిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి కనీసం 150 సీట్లలో అభ్యర్థులు నిలపలేని పరిస్థితి ఉంది. ఇక మనం చూస్తే 2020 ఎన్నికలను మనం ఒక కేస్ స్టడీగా తీసుకొని చూస్తే ఎన్డీఏ గెలుచుకున్న స్థానాలు కనీసం 30 స్థానాల్లో ఈ జన్ స్వరాజ్ పార్టీ ప్రవేశంతో ప్రతిపక్ష గఠబంధన్ యొక్క విజయావకాశాల పైన ప్రభావం చూపుతుందని క్షేత్రస్థాయి నుంచి మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ ఎందుకు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఈ జేఎస్పీ అనేది చీలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే పట్టణ ప్రాంతంలో ఓటర్ల పైన మాత్రము, ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా యూత్ యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ఇక్కడ వారి పైన మాత్రము జేఎస్పీ ప్రభావము కొంతమేర ఉందని చెప్పవచ్చు. కౌసల్య, మరైతే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. మరి గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి? గ్రామీణ ప్రాంతాలలో కూడా అంటే ఎన్డీఏ గ్రామీణ మరియు పట్టణ ఉపాంతర స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ జన్ స్వరాజ్ పార్టీ ఎంట్రీ తోటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఖచ్చితంగా స్ప్లిట్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా అధికార ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రయోజనకరంగా చెప్పవచ్చు మనం. అలాగే పట్టణ కేంద్రాల్లో చూస్తే అధికార ఎన్డీఏ పాలన పట్ల అసంతృప్తితో ఉన్న, ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, అసంతృప్తితో ఉన్నటువంటి యువత అలాగే మధ్యతరగతి ప్రజలలో జేఎస్పీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు ఒక సెక్షన్. దాంతో ఇది కొద్దిగా అధికార ఎన్డీఏ కూటమికి మింగుడు పడని అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పట్టణ ప్రాంతాలకు సంబంధించి 104 సీట్లు ఉన్నాయి. ఈ 104 స్థానాలలో ఎన్డీఏ సాధించే ఓటర్లకి జేఎస్పీ రూపంలో ఒక చీలిక, అంటే ఓట్ కట్టర్గా జేఎస్పీ మారిందని మనం చెప్పవచ్చు.
ముఖ్యంగా ఇంకా కీలకంగా చెప్పాలంటే 8 పట్టణ స్థానాలపై జేఎస్పీ ప్రభావము స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే గత ఎన్నికల్లో 10 కీలక పట్టణ కేంద్రాల్లో 4 స్థానాల్లో, అంటే ఉదాహరణకు తీసుకుంటే దర్భంగా, బీహార్ షరీఫ్, ముజఫర్పూర్, బాగల్పూర్ 4 స్థానాల్లో ఈసారి ఎన్నికల్లో జేఎస్పీ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ స్థానాల్లో 2020 ఎన్నికల్లో ఈ ఏదైతే అధికార కూటమి ఉందో గణనీయమైన, అంటే 44% పైగా ఓట్లతోటి ఆధిక్యతతోటి గెలిచింది. కానీ ఇక్కడ ఈ జేఎస్పీ ప్రవేశంతో ఏమవుతుంది అంటే పట్టణ ఓటర్లలో నితీష్ కుమార్ ప్రభుత్వ పనితీరు పైన కనీసం 39.3% వివిధ సర్వేల ద్వారా మనకు తెలుస్తున్న గణాంకాలు ఇవి, అసంతృప్తి ఉందని తెలుస్తుంది. కాబట్టి దీనివల్ల జేఎస్పీ వలన పట్టణ కేంద్రాలలో ఎన్డీఏ కూటమికి ఒక రకంగా అడ్డుకట్టగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎస్ శ్రీనివాస్ గారు, అయితే ఇప్పుడు 243 స్థానాలకు గాను 116 మందిని బరిలోకి దింపడం అనేది దీని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందంటారా? స్ట్రాటజీ అనే దానికంటే కూడా ఒక రకంగా పీకే చేతులు ఎత్తేశాడు. ప్రశాంత్ కిషోర్ సంవత్సరంలో పార్టీ నెలకొల్పినాక పాదయాత్ర చేశాడు. సుదీర్ఘంగా 4000 కిలోమీటర్లు బీహార్ మొత్తం పాదయాత్ర చేశాడు. కానీ ఆ రోజు పాదయాత్రలోనే అతనికి అర్థమై ఉండాల్సింది తన పార్టీ పరిస్థితి, అలాగే బీహార్ సమాజం ఎలా ఉంటుంది, రాజకీయ పరిస్థితులు స్థానికంగా ఎలా ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఉండేది. కానీ అతను ఆ రోజు దాని మీద పెద్దగా ఫోకస్ చేయకుండా పాదయాత్ర చేసుకుంటూ, అంటే గతంలో ఎన్నో పార్టీలకి విజయాన్ని అందించానని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ యువకర్తగా తాను సొంత పార్టీకి ఒక పార్టీని నెలకొల్పి దాని నాయకుడుగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాన్ని అతను అర్థం చేసుకోవడంలో విఫలం కావటంతోనే అతను 243 మొత్తం, అంటే అసెంబ్లీలో బీహార్ అసెంబ్లీలో ఉన్న మొత్తం 243 స్థానాలకి అభ్యర్థులు నిలబెట్టలేని పరిస్థితి అతనికి ఏర్పడటం అనేది జరిగిందని చెప్పవచ్చు కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీని ఒక స్పాయిలర్ పార్టీగా భావించాలంటారా ఈ నేపథ్యంలోనే? ఎస్ కౌసల్య, ఇక్కడ ఏంటంటే 2 కూటములకు మనకి చూస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరును మనం గనక పరిశీలిస్తే, ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఎంపిక చేసే విధానాన్ని దాదాపుగా జన్సురాజ్ పార్టీ కూడా ఫాలో అయ్యింది ఈ 116 మంది అభ్యర్థుల్ని ఎన్నిక చేయడంలో. ఇక్కడ ఉదాహరణకి మనం ఒక స్థానం బేల్దార్ అనే స్థానాన్ని చూస్తే అక్కడ జేడీయూ అభ్యర్థి ఈబీసీ కమ్యూనిటీకి చెందిన వాడిని 2020 ఎన్నికల్లో గెలుపొందాడు. అతనికి ప్రత్యర్థిగా ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అలాగే అయితే ఈసారి ఈ స్థానంలో జేఎస్పీ నుంచి ఈబీసీ, అంటే నితీష్ కుమార్ కి ఎప్పుడు అంతగా ఉండే ఈబీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే జేఎస్పీ గజేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తిని ఈ ఎన్నికల్లో నిలబెట్టింది. అంటే ఇక్కడ జేడీయూకు మద్దతుగా నిలిచే ఈబీసీ ఓట్లని ఇక్కడ జేఎస్పీ చీల్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అలాగే మరొక స్థానాన్ని కనుక చూస్తే ఆరాలో కూడా గతంలో బీజేపీ సిపిఐ ఎంఎల్ ముస్లిం అభ్యర్థిపై గెలిచాడు. ఈసారి ఇక్కడ ఈ ఎన్నికలకు వచ్చేసరికి జేఎస్పీ తమ అభ్యర్థిగా ఉన్నత కులానికి చెందినటువంటి, అంటే ఉన్నత కుల సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గుప్తాని అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో సాధారణంగా బీహార్ లో బీజేపీకి అగ్రకుల ఓటింగ్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా ఈ జేఎస్పీ రూపంలో స్ప్లిట్ వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి మనము చూస్తే ప్రధానంగా జేఎస్పీ రూపంలో రెండు కూటములకి ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు కౌసల్య. ఎస్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ పరంగా చూసుకుంటే గనక ఎలక్షన్ మేనేజర్ నుండి లీడర్గా చూస్తే ఆయన సక్సెస్ అయ్యారని చెప్పచ్చా, లేదంటే ఆయన ఫెయిల్యూర్ అని చెప్పాలా? ఒక రకంగా చెప్పాలి అంటే వ్యూహకర్తగా సక్సెస్ అయిన వ్యక్తి రాజకీయ నాయకుడుగా ఫెయిల్ అయినారని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం 243 స్థానాలలో విజయము ఎలా ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు నిలబెట్టి తాను ప్రచారం చేస్తే బాగుండేది. కానీ దాంట్లో స్థానాలకు కూడా అభ్యర్థులను నిలబెట్టలేకపోవటం అనేది అతను ఫెయిల్యూర్ గానే మనం చెప్పాల్సి ఉంటుంది కౌసల్య. ఎస్ సార్, రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్ సార్, రాజకీయ వ్యూహకర్తగా పలు పార్టీల విజయానికి కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని స్థాపించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపాడు. అయితే ఇప్పటి వరకు ఎన్డీఏ మహాగఠబంధన్ హోరాహోరీ తలపడుతూ వస్తున్నాయి. కానీ ఈసారి జేఎస్పీ ఎంట్రీతో బీహార్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. పీకే జన్ సురాజ్ పార్టీ ఎన్ని స్థానాలు సాధిస్తుందో అంటే పెదవి విరిచే పరిస్థితి ప్రస్తుతానికి నెలకొని ఉంది. కానీ రెండు కూటములకు మద్దతుగా నిలిచే ఓటర్లలో చీలిక తెచ్చి ఓట్ స్ప్లిట్టర్గా మారినట్టు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సుమారు 5% పైగా ఓట్ బ్యాంకును జేఎస్పీ సాధించే పరిస్థితి ఉన్నట్టు వార్తలైతే వస్తూ ఉన్నాయి. జేఎస్పీ చీల్చే ఓట్ల కారణంగా ఏ కూటమి అధికార పగ్గాలు చేపడుతుందో అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో అయితే నడుస్తుంది. బీహార్లో ఓట్ల వాటా నేరుగా సీట్ల వాటాగా మారుతుంది. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ వ్యవస్థ కారణంగా ఓట్ల శాతంలో చిన్నపాటి తేడాలు ఉన్న సీట్ల సాధనలో భారీ తేడాకు కారణమవుతున్నాయి. ఇక బీహార్ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన జన్ సురాజ్ పార్టీ ఓట్లు సీట్ల మధ్య అసమానతను మరింత పెంచవచ్చు. అయితే జేఎస్పీ అభ్యర్థుల ఎంపికలో కుల ఆధారిత వ్యూహం ద్వారా సామాజిక సమీకరణలను విచ్ఛిన్నం చేసే ఎత్తుగడ వేసింది. కాబట్టి అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటములు జేఎస్పీ రూపంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. జేఎస్పీ సాధించే కొద్దిపాటి ఓట్ల శాతం కూడా ఎన్డీఏ గెలిచే సీట్ల సంఖ్యపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అలాగే మహాగఠబంధన్ అధికారాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పక తప్పదు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ మొత్తం 243 సీట్లలోనూ పోటీ చేస్తామని ప్రకటించి కానీ 116 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలిపింది. ఇప్పటికీ అస్థిరంగా ఉన్న బీహార్ రాజకీయ ముఖ చిత్రం కాస్త జేఎస్పీ ప్రవేశంతో మరింత సంక్లిష్టంగా తయారైంది. జేఎస్పీ బరిలో నిలిచిన 116 స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 61 సీట్లలో 10% కంటే తక్కువ విన్నింగ్ మార్జిన్ ఉంది.